ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే స్నానం చేయగానే పూజలో కూర్చునే ముందు నేను ప్రార్థించుకునేది నాకు ఆనమాలు నేర్పిన గురువులని, జన్మనిచ్చిన తల్లిదండ్రులని, అలాగే ఇప్పుడు భవిష్యత్తులో బ్రతకటానికి విధి విధానాలు నేర్పిన గురువుల్ని స్మరించుకోవడం అనేది ప్రతి మనిషి ఉన్న వ్యక్తి నేర్చుకోవలసిన విషయం. అయితే ఈ రోజున సరదాగా డజన్, అరడజన్, 2 డజన్లు అనే ఒక ఏంటది ఇలా తేదీ, నెల, సంవత్సరం మంచి శుభపరిణం పిల్లలందరికీ. ముందుగా ఇక్కడ పనిచేసినటువంటి గతంలో ఈ రోజున పనిచేస్తున్నటువంటి మన ఈ యొక్క స్కూల్లో నాకు తెలిసి 400 పైచీలకు ఉంటారు ఇప్పుడు కూడా. అంతమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి అడ్మినిస్ట్రేటివ్ మరి మన అక్కగారు ప్రధానోపాధ్యాయులు రమా మేడం గారికి, అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా, మేడం గారు అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే పిల్లలకే కాదు, మీరు మాకు కూడా గురువులు. ఇటువంటి గురువులకి నేనైతే బోధన చెప్పను, లెసన్ చెప్పను, కానీ అంత టైం కూడా తీసుకోవద్దు. ఇది నారాయణ ఎడ్యుకేషనా, శ్రీ చైతన్య ఎడ్యుకేషనా, లేకపోతే భాష్యమా, త్రివేణియా, గౌతమ్ మోడల్ స్కూలా? కన్సై స్కూలే కదా. 9.7 నేను వచ్చేటప్పుడు ఫ్లెక్సీ చూసాను. 9.5, 9.2, 9 అలా పర్సెంటేజ్ వచ్చిందంటే కారకులు ఎవరు అమ్మా? టీచర్స్. మరి అటువంటి టీచర్స్కి మనం ఎంత కృతజ్ఞత అవ్వాలి. తల్లిదండ్రులు జన్మనిస్తే ఈ భవిష్యత్తుకు పునాదులు వేసేది టీచర్స్. ఒక్క విషయం స్పష్టంగా, నేను కూడా స్టూడెంట్గా వచ్చా కాబట్టి మీకు ఒక్క విషయం స్పష్టంగా చెప్పగలుగుతాను. మీ యొక్క మానసిక పరిస్థితి, శారీరక పరిస్థితి నిజంగా చెప్తున్నా, నేను అనుభవంతో చెప్తున్నా, తల్లిదండ్రులు కూడా గమనించలేరు. కానీ మీ ప్రతి స్థితిని అణువణువున గమనించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక్క ఉపాధ్యాయులు మాత్రం. క్లాప్స్ కొట్టండి. గౌరవం. ఎందుకు ఆ మాట అన్నానో మీరు గ్రహించాల్సినటువంటి వయసులో ఉన్నారు. దాదాపు 14-15 ఏళ్ళు అంటే మీరు అందరూ మైండ్ మెచ్యూర్ అయినటువంటి వాళ్ళు. మీరు మీ ఫేస్ రీడింగ్ను బట్టి ఈరోజు ఫీవర్ వచ్చిందా, సరిగ్గా అన్నం తిని రాలేదా, ఇంటి దగ్గర తల్లిదండ్రులతో డిస్టర్బ్ అయిందా ఆ పాప, ఇలా ఎందుకు ఉంది అని మానసిక స్థితిలో గమనించగలిగే వ్యక్తి ఉపాధ్యాయుడు. అదే ఒకవేళ మీరు యాక్టివ్గా లేకుండా, చదవకుండా, చదువులో రాణించలేకపోతే ఈమె మానసిక స్థితి ఎలా ఉందని గమనించగలిగేవాడు ఉపాధ్యాయుడు. అటువంటి వాళ్ళు మన భావి తరాలకి మనం 100 సంవత్సరాలు కూర్చొని తినేదానికి మనం ఈ రోజున కష్టపడితే, ఒక 5 సంవత్సరాలు, నాకు తెలిసి ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన ప్రతి పాప కూడా 6 సంవత్సరాలు కనుక మీరు కష్టపడితే 100 సంవత్సరాలు కూర్చొని తినచ్చు. అందుకని మీకున్నటువంటి శారీరక, చెప్పొచ్చో లేదో కానీ, రుగ్మతల వల్ల మీకు వచ్చేటువంటి ఇప్పుడు వయసును పట్టి ఆ వయసుని మీ అదుపులోకి, మీ మనసుని కంట్రోల్లోకి కనుక తెచ్చుకోగలిగి మీరు ఇంజనీరింగ్ పర్ఫెక్ట్గా చేస్తారా, డాక్టర్ చేస్తారా, లేకపోతే ఫార్మాసిస్ట్కి వెళ్తారా, ఇంకేదైనా గవర్నమెంట్ ఉద్యోగంలోకి వెళ్తారా అనేది మీరు ఒక గోల్ పెట్టుకోగలిగితే ఆ తరువాత ఉన్నటువంటి 80 సంవత్సరాలు కూడా అద్భుతమైన జీవితాన్ని గడుపుకోగలుగుతారు. ఫస్ట్ మీరు అది మనసులో పెట్టుకోవాలి. ఆ ఆలోచనతో మీరు ముందుకెళ్తే మేడం వాళ్ళందరూ మీ ఎదురుగా ఎలాగ కూర్చున్నారో అలా మీరు కూర్చునే స్థితికి వెళ్తారు. అందుకే మాజీ సిబిఐ డైరెక్టర్ ఒక జేడి లక్ష్మీనారాయణ గారు ఏం చెప్తారంటే, ఎప్పుడు కూడా ఈ కుర్చీలో కూర్చున్న వ్యక్తిని చూడటానికి వెళ్ళతాము అని అనుకోకూడదట. ఆ కుర్చీలో నీరు కూర్చోవడానికి ఎప్పుడు వెళ్ళాలి. ఒకసారి క్లాప్స్ కొట్టండి ఆయనకి. అబ్దుల్ కలాం గారు ఏం చెప్తారు తల్లి, కళ్ళలో కనండి, సాకారం చేసుకోండి అన్నారు.
కళలు కనమంటే మనము పగటి కళలో నిద్రలో కళలో కాదు. ఒక కళ అనేది ఎలా కలాలంటే మా రామా మేడం ఎలా అయ్యారు, మా లక్ష్మీ మేడం ఎలా అయ్యారు, మా జ్యోతి మేడం ఎలా అయ్యారు, మా తెలుగు మేడం ఎలా అయ్యారు, మా ఇంగ్లీష్ మేడం ఎలా అయ్యారు, అలాగ నేను బోధనకి రావడానికి నేను ఎలా అవ్వాలి అనేది ఒక సంకల్పం పెట్టుకోవాలి. అది కళ అంటే. పడుకున్నప్పుడు వచ్చిన కళ ఊహల్లోకి పోయే కళలు కావు. కళ కని దాన్ని సాకారం చేసుకోవాలి. అటువంటి మంచి ఇప్పుడు ముందు జరగబోయే కాలంలో అత్యద్భుతమైన భావి తరాలకు మీరు ఎదిగి ఎంతోమందికి మీరు జీవనం కలగజేసి జీవనాన్ని అందించి మీరు మీ నిష్ణానితులై ఎదగటానికి ప్రయత్నం చేస్తారని ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్నటువంటి హాల్లో చాలా శుభపరిణామం కూడా ఈరోజు మాట్లాడే భాగ్యాన్ని వారు ఏదో చెప్పారు నా గురించి, రాముడు వీరుడు, అర్జునుడు దుర్యోధనుడు దుష్టుడు అని. కానీ నేను ఒక మీలాంటి సామాన్య వ్యక్తిని. కాకపోతే ఒకటి మట్టుకు వాస్తవం, పిల్లలు చదువుకునే వాళ్ళు అంటే కులము మతము జాతి వర్ణము నాకు లేదు. అత్యంత సంతోషం. వాళ్ళు ఎవరి పిల్లోడో తెలియకపోయినా వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకొని వెళ్ళి కనీసం ఒక షాల్వా ఇచ్చి ఒక బొకే ఇచ్చాను వస్తా. ఎందుకంటే అది నాకు మరి పుట్టుకతోని ఎందుకు వచ్చిందో తెలియదు. చాలా ఇష్టం నాకు. ఒకవేళ అదే జీన్స్ ఏమో నాకు తెలియదు, కానీ మా పాప అయితే ఎక్కడ అనొద్దు డాడీ మీరు ముందే అంటది. కానీ ఆమె కూడా ఒక సెంట్రల్ సివిల్ సర్వీస్కి కూడా ప్రయత్నం చేస్తుంది. ఆమె